ముందుగా ముఖ్యాంశాలు. ఐజ మున్సిపాలిటీలో ఇష్టారాజ్యంగా కూలగొడుతున్న మున్సిపల్ అధికారులు. నల్ల బెల్లాన్ని తరలిస్తున్న ఇద్దరు సప్లయర్స్ పై కేసు నమోదు, అరెస్ట్. 21.3 టన్నుల నల్ల బెల్లం పట్టివేత. జైనూరు ఘటనపై తీవ్రంగా స్పందించిన కేటీఆర్. ఇక వివరాల్లోకి వెళితే, కరీంనగర్ పట్టణం జ్యోతినగర్ కి చెందిన అందరగిరి రాజు 5 సంవత్సరాల క్రితం టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 5 కోట్ల కవరేజ్ టర్మ్ పాలసీ తీసుకోవడం జరిగింది. ఇటీవల అతను అనారోగ్యంతో మృతి చెందాడు. అతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. గురువారం నామినీ అయిన అతని భార్య శశికళకు 5 కోట్ల రూపాయల చెక్కును సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రామకృష్ణారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతను తెలియజేశారు. ప్రతి కుటుంబ పెద్ద బాధ్యతగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఆర్థిక భద్రత చేకూర్చుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడమే టాటా ఏఐఏ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇన్సూరెన్స్ మరియు క్లెయిమ్స్ విషయంలో అపోహలు నమ్మవద్దని, నమ్మకమైన కంపెనీ నుండి ఇన్సూరెన్స్ తీసుకోవాలని సూచించారు. నేడు వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించనున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ 2 బృందాలుగా ఏర్పడి బండి సంజయ్ బృందం ఖమ్మం, కోదాడలో పర్యటిస్తుంది. ఈటెల బృందం ములుగు, మహబూబాబాద్ లో పర్యటిస్తుంది. ఐజ మున్సిపాలిటీలో ఎలాంటి సమాచారం లేకుండా మున్సిపల్ అధికారులు షాపుల ముందున్న షెడ్లను అక్రమంగా తొలగించడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న షాపుల యజమానులు. ఐజ మున్సిపాలిటీలోని పెట్రోల్ పంపు చౌరస్తా నుండి రైచి రోడ్డు వరకు ఎలాంటి సమాచారం లేకుండా షాపుల ముందు ఉన్న షెడ్లను కూలగొడుతున్న మున్సిపల్ సిబ్బంది. కనీసం 2 రోజులు సమయం ఇచ్చి పనులు మొదలు పెట్టాలని షాపు యజమానులు వాపోతున్నారు. రోడ్డు తెగి రాకపోకలు నిలిచి పిల్లలు చదువులకు దూరమైన, మనిషికి ఆనుకొని అనారోగ్యం సంబంధించి అత్యవసరమైన పంట పొలంలో పనులు చేసుకునేందుకు వెళ్లే దారి లేకపోయినా రెక్కడితే కానీ డొక్కాడని కూలీలు, చిరు వ్యాపారులు వెళ్లేందుకు రోజులు తరబడి రోడ్డు మార్గం లేకున్నా వందల కిలోమీటర్ల దూరం నుంచి మంత్రాలయం, మురుకుందు, ఎమిగనూరు, ఆదోని, బళ్ళారి, బెంగళూరు లాంటి ప్రాంతాలకు వెళ్లాలని ఈ మార్గం వరకు వచ్చి పసిపిల్లలతో వారు ఎన్ని ఇబ్బందులు పడినా అవేమీ ఎవరికి పట్టనట్లుగా ఇక్కడి పరిస్థితులను బట్టి తెలుస్తుందని ప్రజలు తెలుపుతున్నారు. మొత్తం 68.5 లక్షల విలువైన అశోక్ లేలాండ్ లారీ మరియు అశోక్ లేలాండ్ దోస్తు వాహనంను మరియు నల్ల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ నాటుసారాను నిర్మూలించాలనే లక్ష్యంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విస్తృతంగా దాడులు చేస్తోంది. నాటుసారా తయారీని ప్రోత్సహించి లబ్ధి పొందాలని పల్లెలకు నాటుసారా తయారీకి వినియోగించే నల్ల బెల్లం సరఫరా చేసే 2 వ్యక్తులపై ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ నుంచి చాలా కాలంగా నాగల్ కర్నూలు జిల్లాలోని తిలకపల్లికి నాటుసారాకు వినియోగించే బెల్లం పట్టికను పోలీసులకు దొరకకుండా సరఫరా చేస్తూ ఉన్న 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పక్కాగా అందుకున్న సమాచారం జడ్చర్ల బస్టాండ్ దగ్గర రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి వచ్చిన అశోక్ లేలాండ్ దోస్త్ TS06 UD 8908 వాహనాన్ని నిలిపి తనిఖీ నిర్వహించగా అందులో ఉన్న 60 బ్యాగుల నల్ల బెల్లం, 1 బ్యాగులో 30 కేజీల మొత్తం 1800 కేజీల బెల్లాన్ని, 10 లీటర్ల నాటుసారాను మరియు 20 కేజీల పట్టికను పట్టుకున్నారు. ఇట్టి బెల్లాన్ని సరఫరా సింగరేణి కాలనీకి చెందిన కట్రావత్ శ్రీనును అరెస్ట్ చేశారు. ఇట్టి వాటిని దేవదరుకుంట తేలికపల్లికి తీసుకెళ్తానని తెలిపారు. ఇట్టి నేరస్తుని తీసుకొని అధికారులు అతను వీటిని తెచ్చిన హైదరాబాద్ లోని శివరాంపల్లి క్రాస్ రోడ్ దగ్గరికి వెళ్లి అక్కడే ఉన్న అశోక్ లేలాండ్ లారీ KA28B6609 లో ఉన్న 650 సంచుల నల్ల బెల్లం, ఒక్కో సంచి 30 కేజీల మొత్తము 19,500 కేజీలు, 40 కేజీల పట్టికను మరియు 40 లీటర్ల నాటుసారాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీలో ఉన్న కర్ణాటకలోని బీదర్ కు చెందిన MD రఫీని అరెస్టు చేశారు. ఇట్టి బెల్లం సారాను నాగల్ కర్నూలు, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం మరియు జనగామ జిల్లాలకు అమ్ముతున్నారని తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్న 2 వాహనాలు మరియు మొత్తం
21.3 టన్నుల బెల్లం విలువ మొత్తం కలిపి 68.5 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. బెల్లాన్ని పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ శ్రీనివాస్, సిఐలు బాలకృష్ణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శారద, విప్లవరెడ్డి, ఎస్ఐ సృజన్ రావు, నాగరాజ్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. బెల్లం సరఫరా చేస్తున్న వాహనాలను పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరియు సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ విజయ్ భాస్కర్ రెడ్డి అభినందించారు. నిన్న రాత్రి జడ్చర్ల బస్టాండ్ వద్ద ఈ చౌరస్తా జంక్షన్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా వారికి ఒక అశోక లేలాండ్ దోస్తు వెహికల్ కాస్త అనుమానంగా ఉంటే వెహికల్ ఆపి చెక్ చేయడం జరిగింది. ఆ వెహికల్లో వాళ్ళకి ఒక 60 బస్తాలు, ఈచ్ బస్తా 30 కిలోలు నల్ల బెల్లం, వాటితో పాటు 20 కిలోల నవసారం, 10 కిలోల నాటుసారాయి రవాణా చేస్తూ కనపడింది. సో వెంటనే వాళ్ళు అదుపులో తీసుకొని వాళ్ళు విచారించగా అతను దేవదారికుంట తెలకపల్లి స్టేషన్ లిమిట్స్, ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్లోని దేవదారికుంట ప్రాంతానికి ఈ సరుకు తీసుకెళ్తున్నట్టుగా అతను చెప్పడం జరిగింది. కాట్రావత్ శ్రీను అనే వ్యక్తి, దేవదారికుంట తాండాకు చెందిన వ్యక్తి చెప్పడం జరిగింది. సో అతను విచారించగా ఇది ఎక్కడ తెస్తున్నాం అంటే అతను శివరాంపల్లి దగ్గర, హైదరాబాద్ అరంగల్ చౌరస్తా దగ్గర, శివరాంపల్లి చౌరస్తా దగ్గర, అక్కడి నుంచి ఒక వ్యక్తి ఇచ్చాడని చెప్పగా వెంటనే అతను తీసుకొని మా వాళ్ళందరూ, మన సిబ్బంది, స్టాఫ్ కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళాక అక్కడ వాళ్ళకి అశోక లేలాండ్ వెహికల్, అక్కడ పెద్ద వెహికల్ ఒకటి, అశోక లేలాండ్ వెహికల్లో ఒక వ్యక్తి అక్కడ ఆపుకొని, రోడ్ సైడ్ ఆపుకొని ఉండడం జరిగింది. వీళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళి అతన్ని తనిఖీ చేయగా పెద్ద లారీ, అశోక లేలాండ్ 12 టైర్ వెహికల్, దాని నిండా దాదాపు మనకి 650 బ్యాగ్స్ నల్లబెల్లం లోడ్లో అక్కడ రోడ్ సైడ్ ఆగి ఉంది, అక్కడ శివరాంపల్లి జంక్షన్ దగ్గర. సో వాళ్ళు మొత్తం తనిఖీ చేసి చూడగా దాంతో పాటు ఒక వ్యక్తి అక్కడ ఉండి వ్యక్తిని విచారించగా అతను బీదర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ రఫీ అనే వ్యక్తి అక్కడ ఉండి ఆ వెహికల్ అంతకుముందు ఒక 2-3 అవర్స్ బ్యాకే బీదర్ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ శివరాంపల్లి చౌరస్తా దగ్గర అక్కడ ఉండి అక్కడి నుంచి అక్కడ ఎందుకుందామని చెప్పగా అతను అడగగా అతను ఏమంటాడంటే ఈ ఏరియాలో మన రంగారెడ్డి కానీ, ఇటు సూర్యాపేట, నల్గొండ, దేవరకొండ ప్రాంతం, అచ్చంపేట, తెలకపల్లి, కొల్లాపూర్, ఈ ప్రాంతాల్లో, వివిధ ప్రాంతాల్లో, ఈ జిల్లాల్లో ఉండే అక్రమ నాటుసారా తయారీదారులు వాళ్ళకి బెల్లం సరఫరా చేసే ఉద్దేశంతో కొంతమంది వ్యాపారులు వచ్చి ఈ చిన్న వెహికల్స్లో, అంటే 40 బ్యాగ్స్, 50 బ్యాగ్స్, 60 బ్యాగ్స్ డిఫరెంట్ వెహికల్స్లో వచ్చి తీసుకొని పోతారు. దానికోసం ఇక్కడ ఉండడం జరిగిందని చెప్పి అతను చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇది గత 4-5 మంత్స్ నుంచి కూడా ఈ అక్రమ బెల్లం మీద, ఈ నాటుసారాకి తయారు చేసే బెల్లం, ముడిసరుకు బెల్లం చేస్తుంది కాబట్టి అది కంట్రోల్ చేయాలని చెప్పేసి మా డైరెక్టర్ గారు, డిఐజీ గారు కమలాసన్ రెడ్డి సారు ఈ ఆగస్టు 31 వరకు కంప్లీట్ తెలంగాణ ప్రాంతం అంతా కుటుంబ రహితంగా చేయాలన్న సంకల్పంతో స్పెషల్ డ్రైవ్ టేకప్ చేయడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా గత ఎన్నో రోజుల నుంచి దీన్ని స్పెషల్ డ్రైవ్ టేకప్ చేస్తూ ఇప్పటికీ దాదాపు 9 వెహికల్స్, 9 4-వీలర్స్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అదే భాగంగా నేను రుటువా చేస్తుంటే మాకు ఈ వెహికల్ దొరికింది. సో మొత్తం దీంట్లో అక్కడ శివరాంపల్లి చౌరస్తా దొరికిన దాంట్లో 650 బ్యాగులు, ఒక్కొక్క బ్యాగ్ 30 కిలోల లెక్కన 19,500 కిలోలు బెల్లము, దాంతోపాటు 40 కిలోల నవసారము అండ్ 40 లీటర్ల గుడంబ దాని దొరికింది. సో అక్కడ దొరికిన బండిని, దాంతోపాటు ఇక్కడ జడ్చర్ల బస్ స్టాండ్ దొరికిన బండిని 2 కలిపి మేము సీజ్ చేసేసి ఇక్కడ జడ్చర్ల స్టేషన్లో తీసుకొచ్చి కేసు చేయడం జరుగుతుంది. ఈ సీజన్ విలువ టోటల్గా మొత్తం 710 బ్యాగులు, ఈచ్ బస్తాలో 30 కిలోల బెల్లం, అంటే దాదాపు 21,300 కిలోలు, 21,300 కిలోలు నల్ల బెల్లం. వాటి విలువ దాదాపు 21 lakhs అవుతుంది, 21,30,000 ఈచ్ బ్యాగ్ 3,000 లెక్కన. ప్లస్ దీంతో పాటు ఆలం పట్టిక, అశోక లేలాండ్ పెద్ద బండిలో 40 కిలోల పట్టిక దొరికింది. ఇక్కడ జడ్చర్ల బస్ స్టాండ్ వద్ద దొరికిన బండిలో 20 కిలోల పట్టిక ఉంది. సో మొత్తం 60 కిలోల పట్టిక.
అది ఒక 6,000 విలువైంది. దాంతోపాటు మొత్తం 50 లీటర్ గుడంబ ప్లస్ 2 వెహికల్స్, మొత్తం టోటల్ విలువ వచ్చేసి 68 lakhs వర్త్ ఉంది. 68 lakhs వర్త్ ఉన్న ప్రాపర్టీ, వెహికల్స్ కానీ, బెల్లం కానీ, పట్టిక కానీ మొత్తం సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే, ఎవరైనా తెలిసి తెలియక ఇంకా ఎవరన్నా ఇక అక్రమంగా నల్ల బెల్లం సరఫరా చేస్తూ ఈ గుడంబ తయారీకి తరలిస్తే మాత్రం గట్టిగా చర్యలు తీసుకుంటాము. ఎట్టి వరుస వాళ్ళు ఎవరినైనా ఉపేక్షించేది లేదు. సో మరోసారి అందరికీ మీ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఎవరు ఉన్నారు వాళ్ళు అడుగు కూర్చోబెడితే అయిపోతుంది. ఇంకేం కలుపుతారు పట్టు. మీరు దగ్గర నిలబడితే వస్తారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆదివాసీ యువతిపై షేక్ ముగ్దుంగ్ అనే ఆటో డ్రైవర్ లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణకు పూర్తి స్థాయి హోంమంత్రి లేకపోవడం వల్లే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. అందుకే జైనూర్ లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. జైనూర్లో జరిగిన హింసాత్మక చర్యల్లో అనేక ఆస్తుల విధ్వంసం జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధిత మహిళకు కేవలం ₹1,00,000 పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమని విమర్శించారు. ఉద్రిక్తతలు పెచ్చులుతున్నాయని, ముందస్తు సమాచారం ఉన్న వాటిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని పేర్కొన్నారు. జైనూర్లో తక్షణమే శాంతి నెలకొనేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బాధిత మహిళలకు మెరుగైన వైద్యం అందించి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని అన్నారు. అల్లర్లలో ఇళ్ల షాపులు కోల్పోయిన వారికి సాయం నిలపాలన్నారు. పూర్తి స్థాయి హోంమంత్రి లేకుండానే 9 నెలలుగా రాష్ట్రాన్ని నడపడం వల్లనే తరచూ ఇటువంటి శాంతి భద్రత సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. మంగళవారం రాత్రి 41 అడుగుల నీటి మట్టం నమోదు కాగా బుధవారం మధ్యాహ్నం 1 గంటకు 43 అడుగులు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో వచ్చినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో భద్రాచలంలో గోదావరి కరకట్టపై యాత్రికుల రాకపోకలు పోలీసులు నిలిపివేశారు. ఇలాగే వరద ప్రవాహం పెరుగుతుంటే ఈ సాయంత్రానికి 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మరోపక్క బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గోదావరి వరద ప్రవాహం మరింత పెరగొచ్చని అంటున్నారు. తాజాగా కురిసిన వర్షాల కారణంగా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా ఈ ఏడాది జూలై 27న భద్రాచలం వద్ద 53.9 అడుగుల మేర వరద రావడంతో అప్పట్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ సమయంలో గోదావరి తీర ప్రాంతం అతలాకుతలం అయ్యింది.
ఇప్పుడిప్పుడే తేలుకుంటుండగా మరోసారి నదిలో నీటి మట్టం పెరగడంతో పరిసర ప్రాంత ప్రజలు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి వరద పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నుండి 8,37,000 క్యూసెక్ల నీరు సముద్రంలోకి విడుదలవుతోందని అన్నారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.